మండలంలో నిర్వహించిన యువగలం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. చిట్టమూరు మండల పరిధిలో జరిగిన యువగలం పాదయాత్ర సమయంలో పార్టీ సభ్యత్వం కలిగి ఉండి మరణించిన పార్టీ కార్యకర్త కృష్ణపట్నం వెంకటరమణ కుటుంబ సభ్యులు యువనేతను కలిసి ఆర్థిక సహాయం కోరారు. ఆ సమయంలో వారికి సహాయం చేస్తానని హామీ ఇచ్చిన యువనేత ఇచ్చిన మాట ప్రకారం సీఎం ఆర్ఎఫ్ కింద మంజూరు చేసిన 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చెక్కును ఆ కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ కార్యకర్తల సంక్షేమం పట్ల పార్టీ నాయకత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. కార్యకర్తల కుటుంబాలకు అవసరమైన సమయంలో సహాయం అందించడం పార్టీ బాధ్యతగా భావిస్తుందని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ లోకేష్ బాబు గారి యొక్క నిబద్ధత ఏంటంటే ఆ రోజు పాదయాత్రలో చిట్టమూరులో నడుస్తూ వస్తున్నటువంటి సందర్భంగా ఆయన చనిపోయారు. అప్పుడు మనం 2023 అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు లేము. ఈమె వచ్చి ఒక రికమెండేషన్ సార్ ఆయన చనిపోయిన వాళ్ళు ఇచ్చింది. అది నోట్ చేసుకొని ఖచ్చితంగా చేస్తామమ్మా సహాయం చేస్తామని చెప్పి ఈ పేరు నాగమణి చేస్తుంది. ఆయన పేరు వెంకటరమణ. మొన్న దాదాపు ఇటువంటి కేసులు అంటే అధికారం లేనప్పుడు ఎవరైతే కార్యకర్తలు చనిపోయారో దాదాపు 250 చెక్కులు నారా లోకేష్ బాబు గుర్తు చేసిన విషయాన్ని కూడా ఒకసారి ఆ సందర్భంగా పాపం ఇంక చాలాసార్లు ఫోన్ చేశారు. ఈ పాపం కన్ఫ్యూజ్ పోలేకపోయినారు. మా పార్టీ అధ్యక్షులు కిషోర్ నాయుడు గారు మాట్లాడి సమన్వయం చేసుకొని ఆమె తీసుకెళ్ళి ఈ 2 లక్షల రూపాయలు చెక్కుని నాగమణి గారికి ఇప్పించినందుకు నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే తెలుగుదేశం పార్టీలో పనిచేసే కార్యకర్తకి ఏమన్నా జరిగితే ఖచ్చితంగా పార్టీ నుంచి ఆర్థిక సహాయం వస్తుంది అనే నిదర్శనం నాగమణి గారు అని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి లోకేష్ బాబు గారు భవిష్యత్తు నాయకుడికి ఇంకా ఎంతోమంది మా కార్యకర్తలకి ఆల్మోస్ట్ ఆల్ సహాయం 99% చేస్తూ ఉన్నాడు. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ల ద్వారా ఇంకా అధిక సహాయం అందుతూ ఉంది. అలాగే 5 లక్షలు చనిపోతే ఇన్సూరెన్స్ 5 లక్షలు కూడా గూడూరులో వడ్డిపేటలో ఒకటి ఇప్పించాం, ఇందూరులో ఒకటి ఇప్పించాం, ఇంకెక్కడ ఇప్పించామా అంతే సార్ ఇట్లా ఇప్పిస్తూ ఉన్నాం. కాబట్టి నేను చెప్పేది ఒకటే, పేదలకి అండగా లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మా లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.